సో లెట్ స్టార్ట్ విత్ ది ఫామ్ వ్యాలిడేషన్స్. సో ఈ ఫామ్ ఉంది, బట్ ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ వాల్యూ ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంటీ ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. మూడు వాల్యూస్ మూడు ఫామ్లోనూ మూడు ఇన్పుట్ ఫీల్డ్లోనూ వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాతనే యూ షుడ్ గెట్ ది వాల్యూ, యూ షుడ్ గెట్ దిస్ టు బి డన్. అప్పుడేం చేయాలంటే app.jsలో పేరెంట్ కాంపోనెంట్ ఉంది, పేరెంట్ కాంపోనెంట్లో ఫామ్ కాంపోనెంట్. సో ఫామ్ కాంపోనెంట్లో ఉంది ఆ ఇన్పుట్ ఫీల్డ్. సో ఇక్కడ ఈ బటన్ని డిసేబుల్ చేసేసాను. ఇది ఎప్పుడు ఎనేబుల్ అవ్వాలి? ఓకే, సో పేరెంట్ కాంపోనెంట్లో నేను ఒక బటన్ పెట్టుకుంటాను, కాన్స్ట్ ఈజ్ వ్యాలిడ్ సెట్ ఈజ్ వ్యాలిడ్ ఈక్వల్ టు యూస్ స్టేట్. బై డిఫాల్ట్ వ్యాలిడ్ని ట్రూ పెట్టుకుంటాం. దీన్ని బేస్ చేసుకొని ఆ బటన్ని ఎనేబుల్ చేయాలన్నా డిసేబుల్ చేయాలన్నా అని డిసైడ్ చేస్తాను. సో దీన్ని ఫామ్కి పంపిస్తాను. ఫామ్ కాంపోనెంట్లో దాన్ని తీసుకునేసి సో బై డిఫాల్ట్ ఒకవేళ ట్రూ ఉంటే ఫాల్స్ అవుతుంది. నేను ఎందుకు దీన్ని ఇక్కడ ఫాల్స్ పంపిస్తూ ఉన్నాను అంటే బై డిఫాల్ట్ దాన్ని ట్రూ చేసుకున్నాను. బై డిఫాల్ట్ దాన్ని ట్రూ చేసుకునేసి ఇప్పుడు నేను ప్రతి ఇన్పుట్ ఫీల్డ్లోనూ పోయి సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసి ఒకవేళ కానీ ఎవరన్నా కానీ వాల్యూస్ కానీ ఎంటర్ చేయకుండా ఉంటే ఆన్ కీ ప్రెస్, ఇఫ్ వాల్యూ ఈజ్ నాట్ ఎంటర్డ్, దెన్ నేనేం చేస్తానంటే దాన్ని ఫామ్ని డిసేబుల్ చేసేస్తాను. మూడు ఫీల్డ్లోనూ వాల్యూ ఎంటర్ చేసేసినాక ఎనేబుల్ చేయబోతున్నాను. లేదా వాట్ వీ కెన్ డూ ఈస్ వీ కెన్ సెట్ ఇట్ యాజ్ ఇన్వాలిడ్. సో ఆన్ చేంజ్ and will change, we are going to call a function called validate form. Const validate form equal to okay. So if ఇదేం చేయబోతుంది అంటే ఈ పర్టికులర్ యూజర్ని తీసుకుంటుంది. For a in user if user of a is equal to కానీ empty quote అయితే set valid by default it is false. సో ఇదేం చేస్తుంది, ప్రతి ఫీల్డ్లోకి వెళ్తుంది,
మూడు ఫీల్డ్ని చెక్ చేస్తుంది ఏదైనా ఎంటీ కోట్ ఉందా లేదనేసి. ఒకటి ఎంటీ కోట్ ఉన్నా అది వచ్చి ఫాల్స్ అయిపోతుంది. సో లెట్స్ స్టార్ట్. లేకపోతే మూడిట్లోనూ కానీ లేకపోతే set is valid true. me refresh. Okay, so remove this value. ఇప్పుడు also మూడు ఎంటర్ చేసిన తర్వాతనే ఉండాలి కదా. ఇది ఇక్కడ కాదు పెట్టాల్సింది. ఓకే, మూడిట్లోనూ వెళ్తుంది. Go to the code, sources, console. Parent component లో check let check equal to false. Check equal to true if check కానీ ట్రూ అయితే set is valid, false లేదంటే set is valid true. Refresh. Okay, got it. But only difference is you validate అనే ఫంక్షన్ని on key press లేదా on key up equal to validate form. Refresh. I need to remove this on the field. Refresh. Okay. ఓకే, నేనేం చేశాను, లెట్ మీ వాక్ త్రూ అగైన్. ఫస్ట్ థింగ్, ఫామ్ వచ్చి వ్యాలిడా కాదా చెక్ చేయడానికి
ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను. ఇది క్లియరా? నెక్స్ట్ మీరు కీ ప్రెస్ చేసిన ప్రతిసారి ఆ 3 ఇన్పుట్ ఫీల్డ్లో వాల్యూ ఉందా లేదా తెలుసుకోవడానికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. దాని పేరు వ్యాలిడేట్ ఫామ్. దీన్ని వచ్చి ఫామ్ కాంపోనెంట్కి పంపించి ఆన్ కీయప్ ఎందుకంటే 3 ఇన్పుట్ ఫీల్డ్ని చెక్ చేయాలి కాబట్టి 3 ఇన్పుట్ ఫీల్డ్లోనూ నేను బటన్ నొక్కిన ప్రతిసారి ఈ ఫంక్షన్ కాల్ చేస్తాను. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఈ ఫంక్షన్ డ్యూటీ ఏంటంటే ఫర్ ఇన్ లూప్ ద్వారా ఆబ్జెక్ట్లోని 3 వాల్యూస్ని చెక్ చేస్తుంది. దేంట్లోన్నా వాల్యూ ఉందా లేదని. ఒక ఇన్పుట్ ఫీల్డ్లో వాల్యూ లేకపోయినా ఫామ్ వ్యాలిడ్ కానట్టే లెక్క. కాబట్టి ఏం చేశానంటే ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను, చెక్ ఈక్వల్ టు ఫాల్స్ అనేసి. సో ఏ ఒక్క ఇన్పుట్ ఫీల్డ్లో కూడా వాల్యూ ఎంటీ కోడ్స్ ఉంది అని అనుకో, చెక్ను ట్రూ చేసేస్తున్నాను. ట్రూ ఉంటే ఫామ్ ఇన్వాలిడ్, ఓకే. ఫాల్స్ ఉంటే ఫామ్ వ్యాలిడ్. అంటే ఈ లోపలికే రాలేదు అనుకో, అంటే అన్ని ఫీల్డ్లోనూ దీనికంటే ఎక్కువ వాల్యూ ఉన్నట్టే లెక్క. సో ఈ లూప్ అయిపోయిన తర్వాత ఇక్కడ చెక్ చేస్తున్నాను. ఒకవేళ దీంట్లో ట్రూ ఉంటే వ్యాలిడ్, ఫాల్స్ అంటే ట్రూ ఉంటే లోపలికి పోయిందంటే దేంట్లోనో ఒక దాంట్లో ఎంటీ కోడ్స్ ఉంది. ట్రూ లేదంటే లోపలికి వెళ్ళలేదు, అంటే అన్నిట్లోనూ వాల్యూ ఉన్నట్టు లెక్క. సెట్ వ్యాలిడ్ ట్రూ. ఎప్పుడైతే సెట్ వ్యాలిడ్ ట్రూ అనే ఫ్లాగ్ లోపలికి వెళ్ళిందో డిసేబుల్డ్ అనేది ఫాల్స్ అయిపోతుంది. ఎనీ డౌట్? వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. దీన్ని మనం జావా స్క్రిప్ట్లో ఉపయోగించినట్టుగా ఫామ్ వ్యాలిడేషన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా కూడా చేయొచ్చు. బట్ నేనైతే ప్రస్తుతానికి సింపుల్ చేశాను. నేను దేంట్లో చేసాను మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో శాంపుల్లో. సో ఈమెయిల్ ఫీల్డ్ని కూడా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా చేయాలి మనం? ఇక్కడ డైరెక్ట్గా పేరెంట్ కాంపోనెంట్లోకి వెళ్ళి ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈమెయిల్ అయితే పై చేయాలి. సో ఈ చెక్ ఈమెయిల్ కాకుండా ఉండేదని చేయాలి. ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు కానీ ఈమెయిల్ అయితే ఇలా చెక్ చేయి. ఈమెయిల్ అయితే ప్యాటర్న్ తెచ్చుకో. ఇది ఈమెయిల్ ప్యాటర్న్. ఇఫ్ ప్యాటర్న్ డాట్ టెస్ట్ యూసర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు దట్ ఫాల్స్ అయితే దెన్ చెక్ ట్రూ. ఫాల్స్ ఎప్పుడు వస్తుంది? ఇన్వాలిడ్ మెయిల్ అయితే ఫాల్స్ వస్తుంది, వ్యాలిడ్ మెయిల్ అయితే ట్రూ వస్తుంది. ఒకసారి చెక్ చేయండి మనకి ఎలా వస్తుంది. మర్చిపోయారేమో మీరు. ఇది ప్యాటర్న్ డాట్ టెస్ట్ ట్రూ, ఇన్వాలిడ్ మెయిల్ ఇస్తే ఫాల్స్ వస్తే చెక్ ట్రూ. ఎప్పుడైతే చెక్ ట్రూ అవుతుందో వ్యాలిడ్ వచ్చి ఫాల్స్ అయిపోతుంది. ఓకే, నౌ లెట్స్ సీ. రిఫ్రెష్. ఎనేబుల్ కాల్. ఎందుకు? వ్యాలిడ్ మెయిల్ ఐడి కాదు కాబట్టి. So it has to satisfy the regular expression condition. So this is what form validations in the React.js. Any doubt? Okay. So ఈ రికార్డింగ్ ఇంతటితో స్టాప్ చేస్తాను.